కల్వరి స్వరము నీ కొరకే, కల్వరి స్వరము నీ కొరకే. ఎంత మంచి వాడవు, ఎంత గొప్ప దేవుడవు, ఎంత మంచి వాడవు, ఎంత గొప్ప దేవుడవు, నీకు సాటి ఎవ్వరు లేరయ్యా. దేవాది దేవుడవు, రాజాది రాజువు, నీవుంటే నాకు చాలయ్యా. దేవాది దేవుడవు, రాజాది రాజువు, నీవుంటే నాకు చాలయ్యా. యెహోవా 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 నా కాపరి, యెహోవా 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 నా ఊపిరి, యెహోవా 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 నా కాపరి, యెహోవా 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 నా ఊపిరి. ఎంత మంచి వాడవు, ఎంత గొప్ప దేవుడవు, ఎంత మంచి వాడవు, ఎంత గొప్ప దేవుడవు, నీకు సాటి ఎవ్వరు లేరయ్యా. దేవాది దేవుడవు, రాజాది రాజువు, నీవుంటే నాకు చాలయ్యా. దేవాది దేవుడవు, రాజాది రాజువు, నీవుంటే నాకు చాలయ్యా. పేరు పెట్టి పిలిచావు, లాజరు రమ్మన్నావు, కన్నీటిని తుడిచావు, కష్టాలు తీర్చావు. పేరు పెట్టి పిలిచావు, లాజరు రమ్మన్నావు, కన్నీటిని తుడిచావు, కష్టాలే తీర్చావు. నీ మాటలో గొప్ప శక్తి ఉందిలే, ఆ పిలుపు లాజరును లేపిందిలే. నీ మాటలో గొప్ప శక్తి ఉందిలే, ఆ పిలుపు లాజరును లేపిందిలే. నీలాంటి దేవుడు లోకాన లేదులే, నీలాంటి దేవుడు లోకాన లేదులే. యెహోవా 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 నా కాపరి, యెహోవా 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 నా ఊపిరి, యెహోవా 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 నా కాపరి, యెహోవా 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 నా ఊపిరి. ఎంత మంచి వాడవు, ఎంత గొప్ప దేవుడవు, ఎంత మంచి వాడవు, ఎంత గొప్ప దేవుడవు, నీకు సాటి ఎవ్వరు లేరయ్యా. దేవాది దేవుడవు, రాజాది రాజువు, నీవుంటే నాకు చాలయ్యా. దేవాది దేవుడవు, రాజాది రాజువు, నీవుంటే నాకు చాలయ్యా. యెహోవా నా కాపరి, యెహోవా 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 నా ఊపిరి, యెహోవా 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 నా కాపరి, యెహోవా 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 నా ఊపిరి. సంద్రాన్ని శాసించి శాంతింపజేసావే, పాపులను స్నేహించి పవిత్రులు పంపగలసే. సంద్రాన్ని శాసించి శాంతింపజేసావే, పాపులను స్నేహించి పవిత్రులుగా వచ్చావు. నీవేవంటే దయ్యాలు పలికాయిలే, నీవంటే రోగాలు చలిసాయిలే. నీవేవంటే దయ్యాలు పలికాయిలే, నీవంటే రోగాలు చలిసాయిలే. నీలాంటి దేవుడు లోకాన లేడులే, నీలాంటి దేవుడే లోకాన లేడులే. యెహోవా 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 నా కాపరి, యెహోవా 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 నా ఊపిరి, యెహోవా 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 నా కాపరి, యెహోవా 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 నా ఊపిరి. ఎంత మంచి వాడవు, ఎంత గొప్ప దేవుడవు, ఎంత మంచి వాడవు, ఎంత నీకు సాటి ఎవ్వరు లేరయ్యా. దేవాది దేవుడవు, రాజాది రాజువు, నీవుంటే నాకు చాలయ్యా. దేవాది దేవుడవు, రాజాది రాజువు, నీవుంటే నాకు చాలయ్యా. లలలలాల 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 లలలలాల
లా 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 లా. నశించిపోతున్న పాపాత్ములను పిలిచావే, బోధనలో చేశావే. నశించిపోతున్న పాపాత్ములను పిలిచావే, నీతిగా జీవించే బోధనలో చేశావే. కల్వరిలో నీ ప్రేమ చూపావులే, కలుషాత్ములెందరిలో మార్చావులే. కల్వరిలో నీ ప్రేమ చూపావులే, కలుషాత్ములెందరిలో మార్చావులే. నీలాంటి దేవుడు లోకాన లేడులే, నీలాంటి దేవుడే లోకాన లేడులే. యెహోవా 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 నా కాపరి, యెహోవా 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 నా ఊపిరి. యెహోవా 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 నా కాపరి, యెహోవా 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 నా ఊపిరి. సెరూయు కుమారులు ముగ్గురు. వారి పేరు అభిషై, యోవాబు, అషాయేలు. వీళ్ళు ముగ్గురు, ఈ ముగ్గురు కూడా దావీదు యొక్క సైన్యంలో ప్రముఖమైన వ్యక్తులు. అభిషై ఎప్పుడు కూడా దావీదుకు కుడిగా ఉండేవాడు. యోవాబు దావీదు యొక్క సైన్యాన్ని ముందుండి నడిపించేవాడు. అషాయేలు కూడా దావీదు యొక్క సైన్యంలో ప్రముఖమైన వాడే. ఈ ముగ్గురు కూడా ఒకే తల్లికి పుట్టినవాళ్ళు. ముగ్గురు ఒకే తల్లికి పుట్టినా కూడా ముగ్గురు వ్యక్తిత్వాలు వేరు, ముగ్గురి తత్వాలు కూడా వేరే. మొదటిగా అభిషై గురించి మనం నేర్చుకుందాం. దావీదు నో అంటే అభిషై నో, దావీదు ఎస్ అంటే అభిషై ఎస్. బహు విధేయుడు. ఎవరు అభిషై? బహు విధేయుడు. ఎవరు అభిషై? బహు నమ్మకమైన వాడు. ఎవరు అభిషై? బహు రోషం గలవాడు. దావీదు మీద ఏగవాళ్ళ ఒప్పుకోడండి. 2 సమూయేలు 16వ అధ్యాయము 5వ వచనము. రాజైన దావీదు బహురీము దాపునకు వచ్చినప్పుడు సౌలు కుటుంబీకుడగు గెరా కుమారుడైన షిమి అను ఒకడు అచ్చటి నుండి బయలుదేరి వచ్చును. అతడు వెంట నడుచుచు దావీదును శపించుచు, జనులందరూ జాగ్రత్తగా వినాలి, జనులందరూ బలాఢ్యులందరూ దావీదు ఇరు పార్శ్వముల నుండగా రాజైన దావీదు మీదను అతని సేవకులందరి మీదను రాళ్ళు రువ్వుచూ వచ్చును. ఈ షిమి, నరహంతకుడా, దుర్మార్గుడా, చీ పో. దావీదును పట్టుకుని చీపో దుర్మార్గుడా, దుష్టుడా, నరహంతకుడా ఎన్నెన్ని మాట్లాడాడండి పాపం దావీదును పట్టుకొని. అదేమిటో, దావీదుకు కుడి పక్కన జనులున్నారు, ఎడం పక్కన బలాఢ్యులు ఉన్నారు. ఒకే ఒకటి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉంటే ఎవరు మాట్లాడకపోయినప్పుడు అభిషేకం అనుకోవాలి, ఎవరు పట్టించుకున్నప్పుడు నాకెందుకు, ఎవరికి నొప్పి లేనప్పుడు నాకెందుకు నొప్పి అనుకున్నాడా? ఎవరు పట్టించుకున్నా ఎవరు పట్టించుకోకపోయినా అందరూ ఒకే దారిలో వెళ్ళిపోయినా నేను ఏ పర్పస్లో ఇక్కడ ఉన్నానో ఆ పని తప్పనిసరిగా చేస్తా. ఏమిటి తన పర్పస్? దావీదును కాపాడడం. నలుగురితో కొట్టుకుపోయేవాడు కాదు, నలుగురితో జీవించేవాడు కాదు, అందరూ ఇలాగే ఉన్నారు కాబట్టి నేను అలాగే ఉంటాను కాదు. తన చుట్టూ ఉన్నవారు, దావీదు చుట్టూ ఉన్న వాళ్ళు బలాఢ్యులు. జనులందరూ కూడా వాడు ఇష్టానుసారంగా మాట్లాడితే కిక్కురు మళ్ళా ఒకడు మాట్లాడలా. ఏమిట్రా నువ్వు వాగుతున్నావు, దావీదుని పట్టు రాసుని పట్టు ఇలా మాట్లాడుతావు ఒకడల్లా. ఎవరు అనకపోయినా వెంటనే అభిషేక్ వచ్చాడు. అభిషేక్ తట్టుకోలేకపోయాడు. అభిషేక్ వచ్చేసి ఏమన్నాడు తెలుసా? ఏమంటాడు? ఈ చచ్చిన కుక్క నా ఏలినవాడు రాజువగు నిన్ను శపింపనేలా నీ చిత్తం అయితే నేను వానిని చేరబోయి వాని తల ఛేదించి వచ్చేదనని అనను. ఒక బ్యాటరీ ఉండి చూస్తారు మీరు, ఎవరు రెడీ అని బ్యాటరీ ఉండి చూస్తారా అంటే అర్థం ఏంటి? ఎవరు రెడీ అంటే అర్థం ఏంటి? ఎప్పుడు సిద్ధంగా ఉండడం. అభిషేక్ ఎవరు రెడీ, ఎప్పుడు సిద్ధంగా ఉండేవాడు. దేనికి? తన బాధ్యతను నిర్వర్తించడానికి, రాజుకు కంప్లీట్ ప్రొటెక్షన్ని ఇవ్వడానికి. అద్భుతమైన వ్యక్తి అభిషేక్. మరి యోవాబు సంగతి ఏమిటి? యోవాబు ఎవరో తెలుసా మీకు? దావీదు యొక్క సైన్యానికి అధిపతి. దావీదు యుద్ధాలకు వెళ్ళనప్పుడు యోవాబే వెళ్ళేవాడు, యుద్ధాలు చేసేవాడు. యోవాబు ముందు ఉండి యుద్ధాలు చేసేవాడు.
కానీ యోవాబుకున్న గొప్పతనం ఏంటి తెలుసా? రాజు ముందేమో ఒకలా మాట్లాడతాడు, రాజు వెళ్ళిపోయిన తర్వాత ప్లేట్ మార్చేస్తాడు. మనుషుల ముందు ఒకలా కనిపిస్తాడు, మనుషులు లేనప్పుడు మరొకలా కనిపిస్తాడు. 2 జీవితాలు కలవాడు యోవాబు. ఉన్నారా ఎవరైనా మన మధ్య 2 జీవితాలు గలవాళ్ళు? మనుషులు కనిపిస్తున్నప్పుడు ఒకలాగా, మనుషులు లేనప్పుడు ఒకలాగా. అధికారుల ముందు ఒకలాగా, అధికారులు వెనకాల ఒకలాగా. అధికారులు ఎదుట అవును 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 అని తల ఊపుతున్న తర్వాత వెకిలి వేషాలు వేసేవాళ్ళు, వెకిలిగా నవ్వుకునేవాళ్ళు ఉన్నారా? వాళ్ళు యోవాబు లాంటి వాళ్ళు, చాలా ప్రమాదకరమైన వ్యక్తులు. కారణం ఏమిటి? ఒదిగినట్టుగా ఉంటారు, విధేయులుగా కనిపిస్తారు, వాళ్ళు ఏవైతే చేయాలనుకుంటున్నారో దాన్ని చేసి పడేస్తారు. మంచి భర్తగా కనిపిస్తాడు, మంచివాడిగా కనిపిస్తాడు, ఆ మంచితనంలోనే చేయకూడని పనులన్నీ చేసేసి ఏమీ ఎరగనట్టుగా మళ్ళీ మంచితనాన్ని ప్రదర్శిస్తాడు. ఉన్నారా ఎవరైనా అటువంటి వాళ్ళు? మంచిది కాదు. యోవాబు ఎవరో తెలుసా? బహు నటనా కోరోడు. ఎందుకు ఆ మాట చెప్తున్నా? యుద్ధాలు చేసేవాడు. దావీదు ఏమన్నాడు? అబ్షాలోము దావీదుకు వ్యతిరేకంగా పరుగులు తీస్తున్నాడు, అబ్షాలోము దావీదును చంపాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పుడు అబ్షాలోము మీదకు యోవాబు మిగిలిన వాడు వెళ్తున్నారు. దావీదు అందరికీ చెప్పాడు, అయ్యా అబ్షాలోము నా కుమారుడు కదా, వాని పట్ల జాలిపడండి, వాని పట్ల కనికరపడండి, వాడిని ఏమి చేయమాకండి అందరికీ చెప్పాడు. అలాగే వెళ్ళారు యుద్ధానికి. అబ్షాలోము ఒక గాడిద మీద ప్రయాణం చేస్తున్నప్పుడు అబ్షాలోముకి చాలా పెద్ద జుట్టు ఉండేదట. ఆ చాలా జుట్టు ఉన్నప్పుడు గాడిద మీద ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ జుట్టు కాస్త ఒక చెట్టులో ఇరుక్కుపోయిందట. గాడిదేమో కింద నుంచి వెళ్ళిపోయిందట. ఇరుక్కుపోయిన ఆ చెట్టులో జుట్టు తాను వేలాడుతూ ఉండిపోయాడట. ఎవరో వచ్చి యోవాబుకు చెప్పారట, ఏమని? యోవాబు యోవాబు, ఇదిగో అబ్షాలోము నేను చూసా. ఎక్కడ చూసావు? చెట్టుకు వేలాడుతూ ఉన్నాడు, తన జుట్టు చెట్టులో ఇరుక్కుపోయింది, వేలాడుతున్నాడు. మరి చంపబోయావా? ఏం మాట్లాడుతున్నావు యోవాబు? దావీదు మనకు ఆర్డర్ ఇచ్చాడు కదా. ఏమిచ్చాడు? అబ్షాలోమును ముట్టకూడదని చెప్పాడు కదా, అబ్షాలోమును చంపొద్దని చెప్పాడు కదా, మనం ఎలా రాజుగారి ఆజ్ఞను మేరతాం అంటే ఊరుగా పిచ్చాడో. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? రాజుగారి ఆజ్ఞలు ఎప్పుడు మేరాలో ఎప్పుడు మేరకూడదు అది నాకు బాగా తెలుసు. పక్క తప్పుకో, అన్ని రాజుగారు చెప్పినట్టుగా చేయకూడదు, పక్క తప్పుకో. తిన్నగా వెళ్ళాడు, బల్లెం తీసుకున్నాడు. పాపం అబ్షాలోముని ఒక్క దెబ్బకు చంపి పడేశాడు. ఆ వార్త దావీదు దగ్గరకు వచ్చింది. పరుగున ఒకడు వస్తున్నాడు, చూశాడు. వస్తున్నప్పుడు అడిగాడు, నా కుమారుడు ఎలా ఉన్నాడు అని చెప్పి. అతడు చెప్పాడు, నీ కుమారుడు శత్రు సైనికులు ఎలా ఉన్నారో అలాగే ఉన్నాడు. అంటే అర్థం ఏమిటి? శత్రు సైనికులు చంపివేయబడ్డారు, నీ కుమారుడు కూడా చంపివేయబడ్డాడు. ఎవరు చంపారు? నమ్మకంగా తన పక్కనే ఉండే సైన్యాధిపతి చంపేశాడు. యోవాబు బహు ప్రమాదకరమైన వాడు. ఎందుకని? విన్నట్టుగా వింటాడు కానీ విన్నడు, చేస్తున్నట్టుగా చేస్తాడు కానీ చేయడు, లోబడుతున్నట్టుగా ఉంటాడు కానీ లోబడ్డు. ఎక్కడ లోబడాలో అక్కడ లోబడ్డు, ఎక్కడ ఏం చేయాలో అక్కడ అది చేయడు, ఏం చేయకూడదో చేసి పడేస్తాడు. ఎందుకని? తను మనుషుల ముందు ఒకలా ఉంటాడు కానీ తన పనులు తను చేసుకుంటూ వెళ్ళిపోతాడు. ఉన్నారా ఎవరైనా ఈరోజు అటువంటి వాళ్ళు? అధికారుల ముందు ఒకలా, ఆత్మీయుల ముందు ఒకలా, ప్రార్థనా పరుల ముందు ఒకలా, మందిరంలో ఒకలా, మందిరం బయట మరొకలా జీవించేటటువంటి జీవితానికి అలవాటు పడిన వాళ్ళు మన మధ్య ఎవరైనా ఉన్నారా? ఎవరు వాళ్ళు? యోవాబు లాంటి వాళ్ళు. యోవాబు అన్యాయంగా అబ్షాలోమును పట్టున పెట్టేసుకున్నాడు. దావీదు భయంకరంగా ఏడ్చాడు, నా కుమారుడా, నా కుమారుడా, నీ స్థానంలో నేను చచ్చిపోయినా ఎంత బాగుండేది. ఎందుకని? అబ్షాలోమును దావీదు బహుగా ప్రేమించాడు. బహుగా ప్రేమించిన తన కుమారుణ్ణి యోవాబు చంపి పడేశాడు. అంతకంటే దుఃఖాన్ని యోవాబు ఏం కలిగించగలడు? యోవాబు ఒక సైన్యానికి అధిపతిగా ఉన్నాడు. దావీదు ఒకవేళ ఆ వ్యక్తిని ఇప్పుడు ఏమైనా టచ్ చేస్తే సైన్యం మొత్తానికే ఎఫెక్ట్ ఇస్తుంది. దావీదు యోవాబును చూశాడు కానీ ఏమీ చేయలేదు. కొన్నిసార్లు గమనించండి, దేవుడు కూడా మనం కలిగి ఉన్న హోదాను బట్టో, మనం కలిగి ఉన్న పరిస్థితిని బట్టో, మనం కలిగి ఉన్న పరిచర్యను బట్టో, మనం చేస్తున్న సేవను బట్టో, మనం కలిగి ఉన్న బాధ్యతలను బట్టో, మనం తప్పు చేసినప్పుడు, పాపం చేసినప్పుడు వెంటనే శిక్షించకపోవచ్చు, కానీ శిక్ష నుండి మాత్రం దేవుడు మనల్ని ఎగ్జామ్ట్ చేయడం. అతను మందిరానికి రమ్మంటే రాలా. ఎందుకని? పొలంలో
కుప్పలు కూర్చుకోవాలి, కోతలు వచ్చినాయి కదా, కోతలు కోసుకోవాలి, కుప్పలు వేసుకోవాలి, ధాన్యం బస్తాలు కట్టుకోవాలి, నేను రాను అన్నాడు. మరి నువ్వేం చేస్తావు? నీ మందిరానికే వెళ్తా. ఎందుకు వెళ్తావు? నీ మందిరానికి వెళ్ళి దేవుణ్ణి సేవిస్తా, ఆరాధిస్తా, నాకు దేవుడు ఏ పంట వస్తే ఆ పంటే తీసుకుంటా అన్నాడు. దేవుని సన్నిధికి వెళ్ళేవాడికేమో 30 బస్తాలు పడినాయి, దేవుని సన్నిధికి రాని వాడికేమో 40 బస్తాలు పడినాయి. అప్పుడు అంటున్నాడు, నువ్వు అన్నావు కదా దేవుడు తీర్పు తీరుస్తాడు, నేను చేసే పనులను బట్టి తీర్పు తీరుస్తాడు అని చెప్పి అన్నావు కదా, మరి ఇప్పుడు ఏమైంది? వేసవి కాలం వచ్చింది, కోతలు కోసేసావు, బస్తాలు కూడా కట్టేశావు, నీకు 30 నాకు 40. అప్పుడు అతను నవ్వుతూ అన్నాడట, నీకెవరు చెప్పారు దేవుడు నీ అకౌంట్ మొత్తము వేసవి కాలంలోనే సెటిల్ చేస్తాడని? నా మాట మీకు ఏమైనా అర్థమైందా? దేవుడు అందరి జీవితంలో వేసవి కాలంలోనే అకౌంట్లు సెటిల్ చేయడం, ప్రతి ఒక్కరి జీవితంలో అకౌంట్లు సెటిల్ చేసే సమయము ఒకటి ఉన్నది. అది వేసవి కాలం కావచ్చు, వర్షాకాలం కావచ్చు, శీతాకాలం కావచ్చు, సెటిల్ చేసే కాలం మాత్రం ఉంది. యోవాబు అకౌంట్ సెటిల్ దావీదు చేయలా. ఎందుకని? యోవాబు అకౌంట్ సెటిల్మెంట్ వేరే వాళ్ళు చేయాలి. ఎవరు చేయాలి? మొదటి రాజులు 2వ అధ్యాయం. దావీదునకు మరణ కాలము సమీపింపగా అతడు తన కుమారుడైన సొలొమోనుకు ఇలాగో ఆజ్ఞ ఇచ్చెను, లోకులందరూ పోవలసిన మార్గమును నేను పోవచ్చున్నాను, కాబట్టి నీవు ధైర్యము తెచ్చుకొని నిబ్బరము కలిగి నీ దేవుడని యెహోవా అప్పగించిన దానిని కాపాడి ఆయన మార్గములను అనుసరించిన ఎడల నీవు ఏ పని పూనుకొనినను ఎక్కడ తిరిగినను అన్నిటిలో వివేకముగా నడుచుకొందువు. చెప్పాల్సినవన్నీ చెప్పాడు. ఆ తరువాత 5వ వచనము, సొలొమోను జాగ్రత్తగా విను, అయితే సెరూయా కుమారుడైన యోవాబు నాకు చేసిన దానిని, ఏమంటున్నాడు? యోవాబు నాకు చేసిన దానిని, కామా ఇశ్రాయేలు సేనాధిపతులకు నేరు కుమారుడైన అబ్నేరు, యెతెరు కుమారుడైన అమాషాయును, వారిద్దరికీ అతడు చేసిన దానిని నీ వెరుగుతువు. యోవాబు నాకు చేసిన దానిని, కామా ప్లస్ అబ్నేరు, నెక్స్ట్ అమాషాయు, వీరిద్దరికీ అతడు చేసిన దానిని నీ వెరుగుదువు. అతడు వారిని చంపి యుద్ధ సమయమందైనట్లుగా సమాధాన కాలమందు రక్తము చిందించి దానిని తన నడికట్టు మీదను తన పాదరక్షల మీదను పడవేసెను. నీకు తోచినట్టు అతనికి చేయవచ్చును, కానీ అతనిని నెరసిన తల వెంట్రుకలను సమాధికి నెమ్మదిగా దిగి వద్దు. అర్థమేమిటి? అతన్ని క్షేమంగా ఏమంటున్నాడు? ఉంచొద్దు. మరి ఏం చేయాలి? అతన్ని ఎలా సాగనంపాలో అలాగే సాగనంపు. దావీదు వెంటనే యోవాబును శిక్షించలేకపోయాడు. కారణాలు ఏవైనా కావచ్చు, కానీ శిక్ష మాత్రము పడకుండా మానలా. చనిపోతున్న సమయంలో సొలొమోను పిలిపించి అంటున్నాడు, యోవాబును మాత్రం మర్చిపోవద్దు. ఎందుకని? వాడు పైకి కనిపించేటటువంటి ఆత్మీయుడు గాని, పైకి కనిపించేటటువంటి విధేయుడు గాని, పైకి కనిపించేటటువంటి బుద్ధిమంతుడు గాని కాదు. లోపల ఒక వ్యక్తి, బయటకు మరొక వ్యక్తి. సొలొమోను, నా కుమారుడా, అటువంటి వాళ్ళు నీ రాజ్యంలో ఉంటే నీకు చాలా ప్రమాదం. నువ్వు రాజ్యాన్ని కొత్తగా ప్రారంభించబోతున్నావు, పరిపాలన కొత్తగా చేయబోతున్నావు, శత్రుశాసనం ఉండడానికి వీలు లేదు. అతన్ని మాత్రం నెరసిన తల వెంట్రుకలతో సమాధిలోకి దిగనివద్దు. మరి ఏం చేశాడు? సొలొమోను చంపించి వేశాడు. సొలొమోను సింహాసనం మీద ఎక్కి పరిపాలన చేయక మునుపే దావీదు జీవితంలో దావీదు యొక్క ముళ్ళుగా మిగిలిపోయిన వారందరినీ కూడా వేయించేసి పడేశాడు, చంపించేశాడు. ఎవరిని కూడా ఉండనివ్వలా. యోవాబు అనుకున్నాడు దావీదుకు తెలిసిన నన్నేమీ చేయలేకపోయాడు అని చెప్పి, కానీ ఇది వాస్తవం కాదు. దావీదు అకౌంట్ సెటిల్మెంటు ఎప్పుడు పెట్టాడు? తర్వాత పెట్టాడు. దేవుడు కూడా కొన్నిసార్లు వెంటనే నీ అకౌంట్ సెటిల్ చేయకపోవచ్చు.
ఈ నెలలోనే నీ అకౌంట్ సెటిల్ కాకపోవచ్చు, డిసెంబర్లో సెటిల్ కావచ్చు. ఈ నెలలోనే దేవుడు నీ అకౌంట్లు సెటిల్ చేయకపోవచ్చు, 2013లో చేయొచ్చు. ఒకటి మాత్రం వాస్తవం, ఏమిటి? నువ్వు చేసిన ప్రతి పనికి దేవుడి అకౌంట్ అడుగుతాడు, లెక్క అడుగుతాడు. యోవాబును లెక్క అడిగాడు సొలొమోను. లెక్క తప్పాడు యోవాబు, చంపించి వేశాడు. యోవాబు చంపివేయబడ్డాడు. అభిషై బుద్ధిమంతుడు, విధేయుడు, తన బాధ్యత తెలిసినవాడు. యోవాబు నటించేవాడు, పైకి విధేయుడే గాని లోపల మాత్రం బహుస్వార్థ ప్రియుడు. తనకిష్టమైన దాన్ని చేసుకుంటూ పోతాడు. ఏమయ్యాడు? చంపివేయబడ్డాడు. మూడో వాడు ఎవరట? అషాయేలు. బహు తొందరపాటు గలవాడు, ముందు చూపు లేనివాడు, తొందరపడి పనులు చేస్తాడు. స్పీడ్ ఎక్కువ, సెన్స్ తక్కువ. చూపించి ముగిస్తాను. అషాయేలు అడవి లేడి అంతా తేలికగా పరిగెత్తగలవాడు. వెరీ స్పీడ్, చాలా స్పీడ్, లాగా పరిగెత్తుతాడు. పనుల్లో స్పీడ్ ఉండడం మంచిదే, ఆత్మీయ విషయాల్లో యాక్టివ్గా ఉండటం మంచిదే. ఏదైనా పని చెప్తే ఆ పని చేయడం మంచిదే. కానీ ఆ స్పీడ్తో పాటు ఏముండాలి? మెథడ్ కూడా ఉండాలి. స్పీడ్తో పాటు ఏముండాలి? స్కిల్ ఉండాలి. అషాయేలు కొంచెం స్పీడ్ ఎక్కువ కానీ సెన్స్ తక్కువ. స్పీడ్గా ఏం చేశాడో బైబిల్లో ఉంది. 19వ వచనం, అతడు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరుగక అబ్నేరును తరుముచ్చు ఉండగా. అబ్నేరు ఎవరు? సౌలు యొక్క సైన్యాధిపతి. అబ్నేరును తరుముచ్చు ఉండగా అబ్నేరు వెనుకకు తిరిగి, నీవు అషాయేలువా అని అతనిని అడుగగా అతడు, నేను అషాయేలునే అనెను. నీవు కుడికైనను ఎడమకైనను తిరిగి యవనస్తులలో ఒకని కలుసుకొని వాని ఆయుధములను పట్టుకొమ్ము అని అబ్నేరు అతనితో చెప్పినను. అషాయేలు ఈ తట్టైనను ఆ తట్టైనను తిరుగక అతనిని తరుమగా. అబ్నేరు అంటున్నాడు, నన్ను తరుముట మాని తొలగిపో. నేను నిన్ను నేలకు కొట్టి చంపిన ఎడలా నీ సహోదరుడగు యోవాబు ముందు నేను ఎట్లు తలెత్తుకోగలను? నా మాట వినయ్యా, నా దగ్గర ఈట ఉంది, నీ దగ్గర ఏమీ లేవు, నన్ను చంపడానికి వస్తున్నావు, నీకేమైనా బుద్ధి ఉందా? ఏమండి, అబ్నేరు శత్రువు, సౌలు సైన్యానికి అధిపతి. అబ్నేరును చంపాలని చెప్పి స్పీడ్గా వెళ్ళిపోతున్నాడు. ఎవరైనా? అషాయేలు. చంపడానికి స్పీడ్గా వెళ్ళిపోతుంటే అబ్నేరు చూశాడు. ఎవరు? అషాయేలా? నేను అషాయేల్నే. చేతిలో ఖడ్గం లేకుండా, ఆయుధం లేకుండా వస్తున్నావు. నువ్వు ఎక్కడికైనా వెళ్ళి ఆయుధం తెచ్చుకో, పోరాడేటప్పుడు వెళ్ళాం. అవసరంలో నేను వచ్చేస్తున్నా. ఒరే చచ్చిపోతారా బాబు, నువ్వు నా మాట వినరా బాబు, నీకు స్పీడ్ ఎక్కువ కానీ సెన్స్ తక్కువరా, నీకు నా మాట వినరా, నేను వచ్చేస్తున్నా మీదకి. కొంతమంది ఈ టైపు, స్పీడ్ ఉంటుంది కానీ బుర్ర తక్కువ. ఉన్నారు ఎవరైనా మన మధ్య? ఏదైనా పని చెప్పామనుకోండి, పూర్తిగా వినరు, వెళ్ళిపోతారంతే. స్పీడ్ మంచి పని కాదు. అబ్నేర్ అంటున్నాడు, ఆయుధం తెచ్చుకో నా దగ్గరికి వచ్చేటప్పుడు. దీన్ని ఏమంటారు? సాధారణంగా రాజనీతి అంటారు. రాజనీతి అంటే ఒక రాజు మరొక రాజు ఒక యుద్ధంలో కొట్లాడుకోవాల్సి వచ్చినప్పుడు, కొట్టుకుంటున్నప్పుడు కత్తి జారి కింద పడింది అనుకోండి. కత్తి జారి కింద పడితే దొరికాడని చెప్పేసి రాజు వెళ్ళి వెంటనే పొడిచేసేయడం. కత్తి జారి కింద పడినప్పుడు ఆగుతాడు, కత్తి తీసుకో అంటాడు. ఎందుకని? రాజు కత్తితోనే ఫైట్ చేసుకోవాలి. కత్తి జారి కింద పడిపోతే చంపేయడం పెద్ద దాంట్లో రాజరికం ఏమీ లేదు. కాబట్టి అంటారు సాధారణంగా, నీ కత్తి తీసుకో, అప్పుడు దాకా వెయిట్ చేస్తారు. దాన్ని సాధారణంగా రాజనీతి అంటారు. అబ్నేరు అంటున్నాడు, కత్తి లేకుండా నా మీదకి వస్తున్నావయ్యా, యుద్ధానికి వస్తున్నాను, చంపడానికి వస్తున్నావు, కత్తి పట్టుకురా, ఇద్దరం కొట్టుకుందాం, చూద్దాం ఎవరు గెలుస్తారో, అది మంచి పద్ధతి, వెళ్ళు కత్తి పట్టుకురా. ఈ అషాయేలు, నో నేను వచ్చేస్తా, డైరెక్ట్గా వచ్చేసి మీద పడిపోతా. రావద్దురా బాబు, నా మాట వినరా. వచ్చేసాడు, మీదకి వచ్చేసాడు. అబ్నేరు బల్లెం తీసుకున్నాడు, పొడిచి పడేశాడు, చచ్చిపోయాడు పాపం. స్పీడ్ థ్రిల్స్ ఆల్సో కిల్స్. ఏంటంట? స్పీడ్ ఉండడం మంచిదే. బైక్ మీద వెళ్తున్న తమ్ముళ్ళో స్పీడ్ మంచిదే, స్పీడ్ థ్రిల్గా ఉంటుంది, కానీ అది కిల్లు కూడా చేయగలదు. దేవుడు మీకు వాహనాన్ని ఇచ్చాడా? స్పీడ్ కన్నా సేఫ్టీ మిన్న. సహోదరులు బైకుల మీద వెళ్తున్నప్పుడు, కారుల మీద వెళ్తున్నప్పుడు స్పీడ్గా ర్యాష్గా వెళ్ళే ప్రయత్నం చేయకండి. నువ్వు జాగ్రత్తగా వెళ్ళినా ఎదుటివాడు జాగ్రత్తగా రాకపోవచ్చు. స్పీడ్ థ్రిల్స్ బట్ ఆల్సో కిల్స్ అనే విషయం
మర్చిపోవద్దని మన కల్వరి టెంపుల్లో వాహనాలు కలిగిన ప్రతి సహోదరునికి సహోదరికి చెప్తున్నా, వాహనాలు స్పీడ్గా నడపకండి, సెన్స్ కలిగి నడపవలసిందిగా మనవి చేస్తున్నా. మీరు వాహనాలు నడిపేటప్పుడు నేను ఒక పుస్తకంలో ఒకసారి రాస్తా, మీకు జ్ఞాపకం ఉందా? మీరు వాహనాలు నడిపేటప్పుడు, మీరు స్పీడ్గా వెళ్తున్నప్పుడు మీరు ఏ పాటలు పాడుకోవాలో చెప్పాను, జ్ఞాపకం ఉందా? ఏమో చెప్పండి 80 కిలోమీటర్ల స్పీడ్లో వెళ్తున్నప్పుడు, దేవుడు మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉన్నాడు, చక్కగా ఆ పాట పాడుకోవాలి. 100 స్పీడ్ వెళ్తున్నారు అనుకోండి, అప్పుడు ఏం పాడుకోవాలి? ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. 120 కిలోమీటర్ల స్పీడ్లో వెళ్తున్నప్పుడు ఏం పాడుకోవాలి తెలుసా మీకు? ఉన్నా పాటు నా వచ్చు చున్నాను నీ పాద సన్నిధి. 140 స్పీడ్ వచ్చినప్పుడు పరదేశులమో ప్రియులారా పురమిది కాదిదిగో అని పాడుకోవాలి. 160 స్పీడ్లో జ్ఞాపకార్థ కుడిక. సో మీరు స్పీడ్గా వెళ్తున్నప్పుడు ఈ పాటలు దగ్గర పెట్టుకోండి, ఎందుకైనా మంచిది. స్పీడ్ థ్రిల్స్ బట్ ఆల్సో కిల్స్. హషాయేలు స్పీడ్ ఎక్కువ, సెన్స్ తక్కువ. మన కల్వరిలో ఎవరైతే ఉద్యోగాలు చేస్తున్నారో స్పీడ్గా పనులు చేయండి, కానీ సెన్స్ కలిగి పనులు చేయండి. ఇళ్లల్లో పని చేస్తున్నప్పుడు స్పీడ్గా పని చేయండి, కానీ సెన్స్తో పని చేయండి. ఏదైనా పని చేసేటప్పుడు స్పీడ్ ఉండడం మంచిదే, కానీ స్పీడ్తో పాటు వాహనం తోలడంలో కొంచెం త్వరగా వెళ్ళాల్సి వస్తే స్పీడ్గా వెళ్ళడం తప్పేం కాదు, కానీ ర్యాష్గా వెళ్ళడం మాత్రం తప్పు. మీ జీవితాల్లో అషయల్లాగా ఉండద్దు, యోవాబులా ఉండద్దు, అభిషేలా ఉండండి. ఏమిటి అభిషేక్ యొక్క జీవిత విధానం? ఎవరిని పట్టించుకోడు, ఎవరితో పొంతు పెట్టుకోడు. నా పని నేను చూసుకుంటా, ఎవరు వచ్చినా రాకపోయినా, ఎవరున్నా లేకపోయినా నేను మాత్రం నాకు ఇవ్వబడిన బాధ్యతను చక్కగా నిర్వర్తిస్తా. అద్భుతమైన జీవితం. ఈరోజు ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరుడా, సహోదరి, అభిషేక్ వలె జీవించడానికి, ఇవ్వబడిన బాధ్యతలు చక్కగా నిర్వర్తించడానికి, రోషము కలిగి, ధైర్యము కలిగి, బాధ్యత కలిగి జీవించడానికి ఈ జీవితాన్ని ప్రభువుకి అంకితం చేసుకుంటావా? లెట్ us pray. ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరి తలలు వంచండి. పరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, ఒకే తల్లికి పుట్టిన ముగ్గురు జీవిత విధానం వేరు. ఒకరేమో బహు నమ్మకస్తుడు, మరొకరేమో బహు అపనమ్మకస్తుడు, మూడో వాడేమో బహు దురుకుతనం గలవాడు. ఈరోజు ఈ మాటలు, ఈ వాక్యాన్ని విన్నప్పుడు మా జీవితంలో ఎన్నో విషయాలు మేము తెలుసుకున్నాం. వ్యక్తిగతంగా నేర్చుకోవాల్సిన పాఠాలు మేము నేర్చుకున్నాం. అయ్యా, అభిషేలా బాధ్యత కలిగి జీవించే జీవితం మాకు ఇవ్వండి. విన్న వాక్యాన్ని క్రియల్లో పెట్టే కృపదయ చేయమని యేసయ్య పేరట వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. అడ్రస్ కల్వరి, పోస్ట్ బాక్స్ నెంబర్ 30, కుకట్పల్లి, హైదరాబాద్ 72.